దేవుడు నిర్మించిన అద్భుత నిర్మాణం. మనిషి ఒక ఇల్లు నిర్మించాలంటే దానికి స్థలం, రాయి, ఇటుక, ఇసుక, సిమెంట్, ఇనుము ఇంకా కావలసినవి అవసరం. ఇల్లు అందంగా నిర్మించబడిన తర్వాత దాని లోపల ఏమి ఉపయోగించి నిర్మించామో అవి కనబడవు, కానీ అందమైన ఇల్లు మాత్రమే కనిపిస్తుంది. చక్కగా ఇంటిలో సదుపాయాలు కలిగి జీవనం సాగిస్తాము. అదేవిధంగా మానవ శరీరం కూడా ఒక నిర్మాణం. ఈ ఆకారం నిర్మించింది దేవుడే. దేహం, ప్రాణం, ఆత్మ ఒక వ్యక్తిగా తయారయ్యేందుకు ఈ మూడు ఐక్యం కావడం మరియు దేవుడు మనల్ని రూపించిన విధానమే ఓ అద్భుతం. కీర్తనాకారుడు దావీదు అంటున్నారు, నీ చేతులే నన్ను నిర్మించి నాకు రూపమిచ్చాయి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నేను పిండమునై ఉండగా నీ కన్నులే నన్ను చూచెను. దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానంటూ కీర్తన పాడారు. యోబు బాధలో ఇలా అంటున్నారు, జగటమన్నుగా నన్ను నీవే నిర్మించావు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నాకు రూపం ఇచ్చాయి. తిరిగి నన్ను మన్నుగా చేస్తావా ప్రభువా అని బాధపడ్డారు. మనం నిర్మించుకున్న గృహంలో సంతోషంగా ఉంటాము. మరి దేవుడు నిర్మించిన హృదయంలో ఆయన నివసించాలని, ఆయనే మనతో ఉండాలని ఆ దేవాది దేవుడు ఆశపడుతున్నారు. కాబట్టి రారాజైన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో చేర్చుకుందాం.